కానీ అదే కనాల్సిన మాసాలు అయితే చెప్తున్నా నేను చెప్పలేదు దొంగడు నిన్న తీసినాం కాబట్టి మనకు గుర్తుంది ఇక ఏం లేడు షాప్లో ఎక్కడ పోయినా మేమే యాసిడ్ పోసి కట్టుకొని వచ్చినాము ఆడు పొద్దుగాలనే పిచ్చి చేస్తుంటే ఆడు కాలేదా నేను ఉన్నా లేట్ అవుతుంది అంటే లేకపోతే లేడానా 8కే పిచ్చి చేస్తున్నాం ఇది అడిగాక ఇక సామాన్ ఒకటి ఉంటుంది దొరకదని మళ్ళీ ఈ పైప్ లైన్ది సరే నిర్ణయం తీసుకో రాజు పోయి సమా అది చేస్తుడు నల్ల చేస్తుడు మీరు పోయి మోటార్ ఏమి ఇరిపాయిగా అది చేస్తున్నా అన్న లేకపోతే నేనే ఆడిపోద్దు కానీ మళ్ళీ లేట్ అవుతుంది కదా అదే గంట పట్టింది అది వెళ్తానే తనలపేట నిన్న వైర్లు వెళ్ళలే సరి చేసి తీసేసిన ఇప్పుడు దాంట్లో స్క్రూలు ఎట్లా పెడతా అది కొత్త తెచ్చి ఫిట్ చేసిన ఏదైనా మన పని నేనే చెప్పిన నన్ను నువ్వే రాదన్నా అంటే నేను బాగుంటే పోతే నాకేం ఇబ్బంది లేదు తర్వాత నేను కూకోవాల్సిందే వాళ్ళు వస్తే అట్నే పడుతున్నా రాదు ఓళ్ళు వస్తుంది చెప్పరాదా అడిగి ఫోన్ చేస్తాగా ఎన్నికలు వెళ్తాప్పుడు ఫోన్ చేసిన నేను పొద్దుగా అడిగితేనే నీకు నువ్వు ఫోన్ చేయరా టైంకు చెప్తా అప్పుడు అంటాడు ఆయన ముఖ్య పెట్టుకుంటే ఆయన వీళ్ళు వచ్చి చెప్తారు ఇక్కడ సందేహాడు ఇక్కడ ఏముంది ఓపెన్గా చెప్తాను ఏముంది వచ్చేదంటే ఆడింది ఏమంటాడు నిన్న ఫోన్ చేసి నాకు 500 వచ్చు నువ్వే ఎంసీ వేసుకొని ఆన్ చేసుకోరా అంటే 5 అటెండర్ ఆడే తీసుకుంటాడు ఏంటే లేడా చేతన లలిత చేయాలి సార్ ఓలే అన్నిటికీ మనం ఆశపడతాం ఖాళీనే ఉన్నా ఇంట్లోనే ఉన్నా చేసిండు ఇక ఎప్పుడు మనకే చేస్తాడు కాబట్టి ఆ ఎంసీపీలు ఇట్లా పడ్డాం చూడు పడకుంటే ఫోన్ చేయాలి చూసిండు అద్దెలాడు ఇంతేలాడు అవునా నా ఎంసీపీ కింద పడ్డది ఆన్ చేసిండు నీళ్ళు వస్తున్నాయి అంటే ఎంత తీసుకుంటుంది కరెంట్ అంటే 10 తీసుకున్నాను అయితే నీళ్ళు వస్తున్నాయి 500 మళ్ళీ ఎప్పుడన్నా ఎక్కడ వస్తాయి కదా మనం అద్దెలు వస్తాయి ఎందుకంటే అందుకు మన మీద నమ్మకం ఒక ఊరికి పోతే వేరవంతం చేయించుకొని కూడా మనం నాకు చేసిందైతే మనకి విశ్వాసం అంటే మోటార్ ఏం చేయించారు కానీ అందుకొరకే నేను అన్నీ ఆ నమ్మకంతోనే కొంచెం తప్పదు వస్తే అంతకు డబ్బులు తీసుకోవచ్చు ఏమో తప్పే ఉంది ఏడిపోతే పోతే వచ్చు 500 రకం 300 400 వచ్చు నేనే చూడు మన ఎంసీపీ తీసుకున్నా అయిపోయినా లేట్ అయింది తొందరగా ఈ టేబుల్ కూడా తొందర తీసుకొని వచ్చిన మా ఇంటి ఉండే బాక్స్ తీసుకుని ఉంటే మనం చేసిన చూడు ఫుట్బాల్ బ్యాగ్ అవన్నీ ఉండే అది ఏదో దొరకలేదు ఇవి మనం తీసుకుంటే బాక్స్ తీసుకుంటే మిగిలినాయి కదా బండి పెట్టింది మిగిలిన టేబుల్ పట్టుకొని వచ్చేసి అడిగిపోతారు అయిపోతానా ఆగుతలేరండి ఈ మధ్యలో అది కూడా కరెక్ట్ మనం ఒక అర్ధగంట ఓడంతలేదా మనం అయిపోయింది పండిది నోట సరే అవసరం ఉంటే పోతే కూర్చోవచ్చు
కాలుగుణం అంటే ఎంతసేపు అయినా అవుతారు వాళ్ళు. కనుకోవడం అంటే సరే తీయాలి అవుతారు. ఏ ఖాళీగా ఉన్నా అన్న అంటే అయిపోయా మోటార్ దింపుతున్నాం ఇప్పుడే దింపుతున్నాం అన్నాం అనుకో యాగరిగా వచ్చి చాలా గది ఎవరైనా ఒక్కరని కాదు అయిపోయిందనే ఖాళీగా ఉన్నాం అంటే రా జెండు కొడతావా? నేను పోయి సామాన్ తెస్తా. మొత్తం మొత్తం ఇంకో కప్పు కొట్టు పోయాడు కింద పెట్టాలా పైన పెట్టాలి? ఇంకెందుకు పైన ఆన్ చేస్తే సెట్టింగ్ అయ్యా పైన పెట్టాలి ఏమో మరి రిపేర్ ఎక్కడ దీనికి? కవర్ కూడా తర్వాత కదా కటింగ్ టేప్ టేప్ ఉంది కానీ ఇది పైదేగా కింద మోటార్ కింద కింద పొడుగ్గా ఉంది. లోపల పెట్టేశారా? లోపల పెట్టి మోటార్ పంప్ ఇట్లా పొడుగుంటుంది లావు అది వచ్చింది అది కాలిపోయింది. మళ్ళీ వైండింగ్ వేసాడా? వైర్లు సన్న వైర్లు ఉంటాయి కదా అవును వైర్లు ఉంటాయి ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు వస్తుంది మామూలుగా ఇప్పుడు? అది చెప్పలేదు చెప్పలేదు. ఇది ఎవరు చెప్పలేదు. కొత్తది అయితే ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తారు అది చెప్పగలుగుతారు. సెకండ్ గ్యారంటీ కదా బాగా చేయించారు గ్యారంటీ ఇయ్యాడు కదా దానికి నచ్చనాడు. ఇది 2 ఏళ్ళు ఎంత అయింది అనుకుంటా. కొత్తది పెట్టి 2 ఏళ్ళు అయింది అనుకుంటా. కొత్త మోటార్ పెట్టా అది ఫస్ట్ సంవత్సరాలు వచ్చింది, ఒకసారి రిపేర్ అయింది అంతే. వాటర్ వేస్తే ఎంతసేపు ఉంచొచ్చు? 1 గంట ఉంచొచ్చా? నీళ్ళు ఉంటే 2 గంటలు నడిచిపోయింది. నీళ్ళు తక్కువ ఉంటే అర్ధ గంట నీళ్ళు ఉంటాయిలే, మాకు నీళ్ళు లేకపోవటం ఉండదు కానీ. మరి నీళ్ళు లేకపోతే ఎక్కువ నడిపోయద్దు. తక్కువ 20 నిమిషాలు అంటే వాడు వేసి పట్టించుకోకపోతే అట్లా ఏమైనా పోతుందా అని భయం. అది అట్లా పోద్ది. నీళ్ళు లేకపోతే అట్లా పోద్ది. జాయింట్ సమానంగా ఇంకెందుకు ఇస్తావునా అన్న సార్? జాయింట్ సమానంగా కొట్టు లోపల పెట్టి కొట్టదు ఎందుకంటే పైన కదా. ఆ పని ఏం చేసిండు మరి మనం అక్కడి నుంచి వచ్చినాక ఇంటర్ నుంచి వచ్చినా అలా ముచ్చడే అలా తమ్మిని ముచ్చట పెట్టినట్టు అదే 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 మోటివేషన్ తమ్ముడు వచ్చినా కూడా సరే ఆగండి ఇవన్నీ మనం ఎక్కించుకుంటాం అన్నీ. ఫస్ట్ ఈయనకైతే వచ్చిన దగ్గర నుంచి ఫోను ఈయన గురించి ఏం మాట్లాడేది? ఆయన గురించి అమ్మా పోట్లాడుకుంటున్నారు ఫోన్లో. పాపం వచ్చిండు ఆడ కూర్చుండు ఆ సార్ పెట్టి మీ సార్ అదే అన్నదమ్ముల పంచాయతీ లొల్లి ఉందాక అన్నదమ్ము లొల్లి బొమ్మలు వేసిండు తర్వాత కానీ మళ్ళీ మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆయన 12 ముందే వచ్చాడు. అదే అదే వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు 10 నిమిషాల్లో. వాచ్మెన్ నీ మోటార్ వేసేది ఎప్పుడైనా వాచ్మెన్ మోటార్ వేసేది వాచ్మెన్ అవు కదా. ఆమె వేసి మర్చిపోతూ ఉంటుంది ఎక్కువసేపు, అందుకని అడుగుతున్నా ఎంతసేపు వేయచ్చు? నీళ్ళు పోతూ ఉంటాయి. 20 నిమిషాలు చెప్పాలి, ఎక్కువ వేయకూడదంట. 1 గంట వేసి రాపు అని చెప్పాలి. అది వేసేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ మేమే ఆపుకుంటాంగా, ఉన్నాంగా కింద. పై వాళ్ళు ఎవరికేం తెలీదు వేసింది వచ్చింది. ఒక్కోసారి చేస్తుంది ఆమె. ఎక్కడ అందరు చుట్టాలే మొత్తం చుట్టుపక్కలంతా, దేనికో దానికి పోతుంది. అదేగా మరి, ఊరికి వెళ్తే మళ్ళీ మేమే చేసుకోవాలి. ముచ్చట్లు చెప్పుకోవటానికైనా చుట్టాలు బోళ్ళంత ముచ్చట్లకి చెప్పినప్పుడైనా అందరూ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఆమె ఆయన పోయాడు, అయినా అతను సిక్కు వచ్చిన సంవత్సరానికి పోయాడు. బీపీ అవన్నీ అయ్యట, పక్షపాతం వచ్చింది, అవన్నీ అయింది. తగ్గిన తర్వాత మందులు వేసుకోవాలి కదా, వేసుకోలేదండి. 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయినాయి. మనవాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్ పిల్లలు ఉన్నారు. ఏమో ఏదో చెప్తారు వాళ్ళు. కూతురు వస్తుంది రోజు ఇక్కడ వచ్చి ఇక్కడ పనులు చేసేది. బిఎన్ రెడ్డి నగర్ ఎక్కడ ఉంటుంది.
ఆ తమ్ముళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు బోళ్ళంది మంది. వాళ్ళ మధ్యాహ్నం టైంలో అడుగు వాళ్ళు వస్తారు ఇక్కడ, ఈమె వెళ్తుంది. ఏదో కాలక్షేపం అనుకో, కాకపోతే పనులకి గబిక్కిన ఏదన్నా చెప్తే లేకపోతే కష్టం కదా. బంధువులు రిలేటివ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ట్యాంకులు అవి వాళ్ళ తమ్ముడిని పిలిచి అడిగిస్తుంది ట్యాంకులా పైన మాట్లాడు.